మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజు సింగ్ ను బెదిరింపు కాల్స్ టెన్షన్ కు గురి చేస్తున్నాయి. తాజాగా ఆయన మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చింది. ఆయన్ని హత్య చేస్తామని అగంతకులు బెదిరిస్తున్నారు. బెదిరింపు కాల్స్ కు సంబంధించిన కాల్ లిస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తరచూ ఆయనకు బెదిరింపు కాల్స్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు అనేక నంబర్ల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయని, తాను ఇలాంటి బెదిరింపులకు బెదిరేవాడిని కాదని, ఇలాంటివి ఇది మొదటిసారి కాదని రాజాసింగ్ తెలిపారు. వీటిపై గతంలో కూడా ఫిర్యాదు చేశానని, అయితే ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా తాను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని, తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ ను పోలీసుల దృష్టికి తీసుకెళ్తానన్నారు రాజాసింగ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇక రాజాసింగ్ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మరోసారి ఈ రోజు ఆయనకు అనేక నెంబర్ల నుండి హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇది బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారి కాదు రాజాసింగ్. గతంలో కూడా అనేక సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అది నెంబర్లు డిఫరెంట్ నెంబర్ల నుంచి నెంబర్లు ఆయనకు ఫోన్ కాల్ రావడం, ఫోన్ కాల్ ఎక్కితే తను చంపేస్తామంటూ బెదిరింప్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ బాధ్యత గల యువకుడుగా పౌరుడిగా ఈ పరిస్థితి పోలీసు శాఖకు తెలియడం మా బాధ్యత భావిస్తుందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటాం మనం వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బెదిరింపు కాల్స్ టెన్షన్ కు గురి చేస్తున్నాయి. తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన్ని హత్య చేస్తామని అగంతకులు బెదిరిస్తున్నారు. బెదిరింపు కాల్స్ కు సంబంధించిన కాల్ లిస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తరచూ ఆయనకు బెదిరింపు కాల్స్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు అనేక నంబర్ల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయని, తాను ఇలాంటి బెదిరింపులకు బెదిరేవాడిని కాదని, ఇలాంటివి ఇది మొదటిసారి కాదని రాజాసింగ్ తెలిపారు. వీటిపై గతంలో కూడా ఫిర్యాదు చేశానని, అయితే ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా తాను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని, తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ ను పోలీసుల దృష్టికి తీసుకెళ్తానన్నారు రాజాసింగ్.